ఇది ప్రజాపాలన అన్నారు కాంగ్రెస్ పాలన. కానీ ఈరోజు కేసీఆర్ పాలనే చాలా బాగుందని ప్రజలంతా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. నిమజ్జనం రోజు మీరు చూశారు, అందరూ కేసీఆర్ పాట పెట్టుకొని ఎలా డాన్స్లు వేశారో. అంటే ప్రజలందరూ విసిగిపోయారు, గవర్నమెంట్తో విసిగిపోయారు. ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలని 6 గ్యారంటీలని అబద్ధపు గ్యారంటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ అబద్ధపు గ్యారంటీలతో జనాలు విసిగిపోయేసి ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లాగైతే నడుస్తుందో రేపు ఫ్యూచర్లో కూడా ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ మా కేసీఆర్ గారు రావాలా అని చెప్పేసి, రేవంత్ రెడ్డి వద్దు కేసీఆరే ముద్దు అనుకుంటే స్లోగన్స్ ఇచ్చే రోజు ఒక రోజు వస్తుంది తప్పకుండా. నెక్స్ట్ ఎలక్షన్లో కేసీఆర్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. వాటర్ అయితే ఏంది, కరెంటు ఫ్రీ కరెంట్ అన్నారు, జీరో బిల్ అన్నారు. ఎక్కడ జీరో బిల్? ఎవరికి వస్తుంది జీరో బిల్? 500కి గ్యాస్ అన్నారు. 500 గ్యాస్ ఎవరి అకౌంట్లో పడుతుందో మీరు చూపించాలా వచ్చి మాకు. ప్రజలకు ఏ ఒక్కరు కూడా 500 పొందిన దాఖలాలు లేవు గ్యాస్ మీద. అదే కాకుండా 18 ఇయర్స్ నిండిన చదువుకునే స్టూడెంట్స్కి స్కూటీ అన్నారు. ఎక్కడుంది స్కూటీ? ఏ ఒక్కరికైనా స్కూటీ అందించారో రేవంత్ రెడ్డి గారే చెప్పాలా, మరి ఎక్కడిచ్చారో ఏమో. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఈ రోజున మా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మిసెస్ సునీత మేడంకి ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలంతా ఏకమవుతారు. జూబ్లీ హిల్స్ ప్రజలంతా ఏకమై సునీత మేడంని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఆ నమ్మకం మాకు అందరికీ ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కేసీఆర్ పాలనే కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. ఇదైతే మేము గ్యారంటీగా చెప్పగలము. మాకు ఇల్లు ఏమీ ఇవ్వలేదండి. ఈయన వచ్చాక కేసీఆర్ గారు ఉంటే మాకు ఇల్లు ఇచ్చు, నెంబర్ కూడా వచ్చింది మాకు. వీళ్ళు వచ్చాక ఇల్లు ఇవ్వట్లే. పిల్లలకి పెన్షన్ లేదు, పెన్షన్ ఇస్తామన్నారు 2500, అది కూడా లేదు. మాకు పెన్షన్లు పెంచట్లే. మరి మాకు కేసీఆర్ గారి పాలన ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. ఆయన ఉంటేనే బాగుంది. మాకు కేసీఆర్ గారి పార్టీకి వేసుకుంటాం మేము. ఆ సారికి వేయాలి, ఆ సారికి వేస్తేనే మేము పైకి వస్తాం.